ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం కృషి. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతంగా చేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని రాత్రింబవళ్లు కష్టపడి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించాల్సిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు అర్ధరహిత విమర్శలతో ప్రజలు మరింత చీకొట్టించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎస్సీవి నాయుడు కోరారు. అమరావతి మహిళలను అవమానపరిస్తే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానపరిచినట్లేనని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. సంవత్సరమైన సందర్భంగా పార్టీ అధినాయకత్వం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 164 మంది ఎమ్మెల్యేలని ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది, ఆ హామీలన్నీ నెరవేరుస్తుందని నమ్మకంతో గెలిపించిన దానికి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాలని. దాంతోపాటు ఈరోజు తల్లికి వందనం ఏదైతే సూపర్ 6లో తల్లికి వందనం మాటిచ్చినాం కాబట్టి సుమారు 8,000 పైచిలుకు కోట్లతో ఈరోజు తల్లికి వందనానికి అందరూ తల్లులకి మనం ఈరోజు ఇవ్వబోతున్నాం. దాన్ని చెప్పండి. అదేవిధంగా రేపు 20వ తేదీ ఏదైతే సూపర్ 6లోనే భాగంగా మనం రైతుకి ఇచ్చినామో మాట, రైతు అన్నదాత సుఖీభవ పథకం కింద 20వ తేదీ రైతులందరికి కూడా వాళ్ళ ఖాతాలలో మనం డబ్బులు ఇచ్చిన మాట ప్రకారం వేయబోతున్నాం. ఆగస్టులో ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళా సోదరీమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం. కాబట్టి దిగ్విజయంగా గెలిపించిన దానికి, మనకు అధికారం ఇచ్చిన దానికి ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా కూడా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా ఇస్తూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా హైకమాండ్ కూడా ఆలోచించి ఇంకా ఏం సౌకర్యాలు కావాలన్నా రాష్ట్రంలో ఉండే ప్రజలకి అవన్నీ చేస్తాము. మీరు ఎక్కడికక్కడ ఎవరి పరిధిలో వాళ్ళ నాయకులందరూ కూడా మీరు ప్రెస్కి తెలియజేయండి అని చెప్పిన దానివల్ల ఈరోజు మేము మిత్రులందరం కూడా ఇక్కడ మీ ముందర కూర్చోవడం, మీకు తెలియజేయడం. మా మిత్రులందరూ వచ్చినారు, మీరు వచ్చినారు, మీకు వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఒకసారి ముందు స్టార్ట్ అయిపోయి మధ్యలో ఇది అయింది కాబట్టి ముందు వెనకలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక నియమావళి ప్రకారం, నిబద్ధత ప్రకారం ముందుకు పోయేటటువంటి పార్టీ. తిట్టుకు తిట్టు సమాధానం కాదేడా. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ఆఖరికి రాజధాని మహిళలను కూడా వాళ్ళు చేసిన ఉద్యమాన్ని స్వాతంత్రం రోజుల్లో కూడా ఎవరు ఊహించిన విధంగా అక్కడున్న రైతులు, మహిళలు రాజధాని కోసం మనందరం భవిష్యత్తులో ఇది ఏమవుతుందని భయపడినా వాళ్ళు పాపం మనం చూసినాం. కాళహస్తిలో కూడా మన ప్రకాష్ భూమి ఇచ్చినాడు, అక్కడ స్టే చేసినారు. ఇన్ని కిలోమీటర్లు నడిచి వెంకటేశ్వర స్వామికి మహానుభావ, మా అందరి మనోభావాల్ని, మా మనసులో ఉండే వేదనని నువ్వు అర్థం చేసుకొని ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పి మరి నువ్వు మాకు రాజధానిని విజయవాడలోనే మంచి రాజధాని వచ్చేటట్టు మమ్మల్ని దీవించని పాపం కాలి నడకన మన తిరుమల గోడోళ్ళు నడిచి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు వ్యక్తిగతంగా పోకూడదు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరు పోయినా వాళ్ళకి
మనం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ టైం సెటిల్మెంట్ అయిపోతుంటారు. కాబట్టి మనకు కావాల్సింది మన ప్రాంత అభివృద్ధి, నిరుపేదల అభివృద్ధి, చెప్పిన మాట ప్రభుత్వాలు ప్రజలకు తీర్చడం, ఇవన్నీ చేసుకొని